నమస్కారం ఫ్రెండ్స్. సో ఇది మన యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల బ్రదర్. ఓకే, బ్రదర్ది యాక్సిడెంట్ అని క్రియేట్ చేసే ప్రయత్నము చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అనుకూలంగా ఏమంటారు ఆలోచించేవారు అని అనిపిస్తుంది వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ అన్నిటి చూస్తుంటే. కానీ బ్రదర్ది ఏమంటారు యాక్సిడెంట్ కాదు, అది హత్య అనడానికి ఏమి ఆధారాలు ఉన్నాయి? వాట్ ఈస్ కాంట్రాడిక్టింగ్? అది యాక్సిడెంట్ కాదు అనడానికి ఏం ఆధారాలు ఉన్నాయి? అంటే ఎలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఆ క్రమంలో సాధారణంగా యాక్సిడెంట్ అయిందనుకో, ఇప్పటివరకు మనం చాలా యాక్సిడెంట్లు చూసినాం. యాక్సిడెంట్ ఏది ఒక వెహికల్ పోతుంటే రెండు రకాల యాక్సిడెంట్ జరుగుతుంది. ఒకటి ఒక డైరెక్షన్లో పోతుంటే వెనక నుంచో పక్క నుంచో వచ్చి గుద్దితే ఒక రకమైన యాక్సిడెంట్. ఇది ఈ డైరెక్షన్లో పోతుంటే ఆపోజిట్లో వచ్చి గుద్దితే ఇంకో రకమైన యాక్సిడెంట్. ఓకే, సో ఆపోజిట్లో వచ్చి గుద్దితే అది దాదాపు ఏమంటారు మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకంటే రెండు స్పీడ్ల యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి, ఇదొక 60 కిలోమీటర్లు అదొక 60 కిలోమీటర్లు వస్తే 120 కిలోమీటర్ల స్పీడ్ తోటి రెండు వాహనాలు గుద్దుకుంటే పెద్ద వాహనానికి బాగానే నష్టం జరుగుతుంది. చిన్న వాహనం అయితే దాదాపు మొత్తం ఏమంటారు అది మొత్తం పెద్ద వాహనం కింద పడిపోయి నలిగిపోతుంది. ఇక మనుషులు కూడా దాంట్లో ప్రయాణిస్తున్న వారు, ముఖ్యంగా బైక్ల వాళ్ళు అయితే ఇన్స్టెంట్గా శవం కూడా ఎన్ని ముక్కలు అవుతుందో తెలియదు. ఆపోజిట్లో వచ్చి గుద్దితే వెనక నుంచి సైడ్ నుంచి వచ్చి గుద్దిన నష్టం బాగానే జరుగుతుంది. ఏది వాహనం ఒక దగ్గర పడుతుంది, యొక్క మనిషి బాడీ బతుకున్న చచ్చిపోయినా దూరం పడుతుంది. ఓకే, ఇక మనిషికి గాయాలు భయంకరంగా అయితే శరీరం అంతా బట్టలు చినిగిపోతాయి. అట్లనే వెహికల్ కూడా బాగా నష్టం జరుగుతుంది రెండు వాహనాలకి. సో ఇది యాక్సిడెంట్, న్యాచురల్ యాక్సిడెంట్ జరిగిన అన్ని కేసులు చూసినాం. మన సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే కూతురు ఆమె చనిపోయింది కదా, చూసినాం కదా, ఆమె పేరు మర్చిపోతే. సో అట్లా ఎన్నో యాక్సిడెంట్లు చూసినాం మనం. కానీ ఇక్కడ మన యొక్క ప్రవీణ్ బ్రదర్ గారి విషయంలో ఎక్కడ వాహనానికి ఒక హెడ్ లైట్ విషయం తప్పితే మిగతా ఎక్కడ కూడా వాహనానికి ఏం పెద్దగా డ్యామేజ్ కాలేదు. ప్రవీణ్ బ్రదర్కి ముఖము తల మీద తప్ప మిగతా ఎక్కడ కూడా పెద్దగా గాయాలు లేవు అనేది వాళ్ళు చెప్తున్న సమాచారం. బట్టలు చినుగుడు, స్క్రాచెస్ అవి ఏమీ జరగలేదు. అర్థమైందా? అంటే ఆ న్యాచురల్ యాక్సిడెంట్కి దీనికి తేడా గమనిస్తారు కదా. ఓకే, ఫస్ట్ థింగ్. తర్వాత ఆ హెడ్ లైట్ అనేది ఆ కొవ్వు విజయవాడ దాటినాక ఆ యొక్క చాగల్లు అంటే రాజమండ్రికి దగ్గరలో ఆ చాగల్లుకు పోతున్నాడు. సో కొవ్వు ఈ యాక్సిడెంట్ అయిన ప్రాంతానికి ఏమిటి నవేరనా. సో అక్కడ ఏదో పెట్రోల్ బంక్ దగ్గరగా పోయినాక అక్కడ ఈ ఇన్సిడెంట్ ఈ బాడీ దొరికింది. అంటే ఈ కొవ్వూరు ఆ యొక్క ఎక్కడైతే అది ఉన్నదో ట్రాఫిక్ అది ఏమంటారు దాన్ని క్రాస్ అయ్యి వస్తున్నాడో, సో అక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరం జరిగింది. ఏ టైంలో జరిగింది? 11:31 కొవ్వూరు దగ్గర. ఇది నయారా అనే పెట్రోల్ బంక్ దగ్గర 11:42కి, అంటే ఇంచుమించు అర్ధరాత్రి 12 గంటల సమయంలో. ఓకే, సో అప్పటికే ఆ కొవ్వూరు దగ్గర హెడ్ లైట్ లేదు. మరి సాధారణంగా మనకున్న పరిజ్ఞానం ప్రకారం, ముఖ్యంగా హైవేలో పోతుంటే రాత్రిపూట హెడ్ లైట్ లేకుండా, ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్ వరకు లైట్లు ఉంటాయి, స్ట్రీట్ లైట్లు. కానీ ఒకసారి సిటీ దాటినాక హైవేల మీద కానీ ఈవెన్ ఎనీ పెద్ద రోడ్ల మీద నీకు లైట్లు ఉండనప్పుడు చీకట్ల నీకు రోడ్డు తెలియదు లైట్ లేకపోతే. అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేము వితౌట్ హెడ్ లైట్. సో అట్లాంటప్పుడు మరి హైదరాబాద్ నుంచి హెడ్ లైట్ లేకుండా ఎందుకు వస్తాడు? అంటే ఆల్రెడీ విజయవాడలో ఒకసారి దాడి జరిగింది, తర్వాత మళ్ళీ రెండోసారి ఇంక అయినా కానీ తప్పించుకోనో లేకపోతే వాళ్ళతో కొట్లాడి పోతుంటే మళ్ళీ ఇంకోసారి జరిగిందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. రెండోది, బ్రదర్ ఏం చేసిండు, ప్రతి బహిరంగ సభలో ఎక్కడైనా ఆయన మాట్లాడి ఏంటంటే, నేను ఒక్కరినే పోతా, ఎక్కడికైనా పోతా, ఒంటరిగా పోతా, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా,
అని అదొక రకమైన క్లూస్ ఇవ్వడమే కదా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ విజయవాడలో మీటింగ్లు అయిపోయాక ఎక్కడికి పోతున్నాడు, ఒంటరిగానే పోతాడు కదా అని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి అదొక పెద్ద తప్పు. ఎప్పుడైనా డే టైంలో ట్రావెల్ చేయండి, ఒక మంచి బందోబస్తున్న వెహికల్ అవ్వండి, ఒక 3-4 ఫ్రెండ్స్ తోటి కలిసిపోతే కొంతవరకైనా మనం కాపాడుకోవడానికి ఒక 4 రాడ్లు పెట్టుకొని ఉంటే అట్లీస్ట్ ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మనం కాపాడుకోవడానికన్నా అవకాశం ఉంటుందేమో అని నా యొక్క ఆలోచన. సో ఆ క్రమంలో ఈ హెడ్ లైటు ఎప్పుడు అది లేకుండా పోయింది, స్టార్టింగ్ నుంచి లేదా మధ్యలో లేదా ఏమైంది అనేది అది పోలీసు విచారణలో తెలవాలి. ఆ సీసీ ఫుటేజ్లు చూస్తే కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, అతని మిత్రులు కానీ ఇంకెవరినైనా వాళ్ళని ప్రశ్నిస్తే కొంతవరకు సమాచారం రావచ్చు. ఓకే, ఇది హెడ్ లైట్ విషయంలో. అట్లనే వెహికల్కి ఎలాంటి డ్యామేజ్ కాలేదు, దాన్ని బట్టి అది యాక్సిడెంట్ కాదనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అట్లనే వెహికల్ మీద అట్లనే ఆ యొక్క అక్కడ కొన్ని చిన్న చిన్న అంటే ఒక పెద్ద కట్టెలు 2-3 కొడితే బాగా కొడితే ముక్కలు అయినాయి. ఆ ముక్కల మీద రక్తం మరకలు ఆ కట్టెల మీద. సో అట్లని యొక్క అతని టీషర్ట్ మీద ఒక ఫుట్ ప్రింట్, అంటే కాలుతోటి రక్తపు కాలుతోటి తొక్కినట్టుంది ఈ చెస్ట్ మీద. సో అట్లనే ఎక్కడ శరీరం మీద మిగతా చోట్ల పెద్ద గాయాలు కాలేదు, కానీ ముఖమంతా గాయాలని. హెల్మెట్ పెట్టుకొని ఉంటే వెనుక కూడా దెబ్బ తగిలిందంట. అంటే హెల్మెట్ తీసి ముఖం మీద తలకాయ ఇక్కడ ఈ వెనుక భాగం బగ్గ కొట్టిర్రు ఆ కట్టెలతోటి అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైందా? పెట్టేసి ఇక అట్లా న్యాచురల్ యాక్సిడెంట్ అయినట్టుగా అట్లా కింద పడేసి ఆయన మీద ఈ వాహనం పెట్టిర్రు. ఏదైనా పడితే ఈయన ఒక దగ్గర పడతాడు, యాక్సిడెంట్ అయితే వెహికల్ ఇంకో దగ్గర పడుతుంది, కానీ వెహికల్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఆయన మీద ఎవరో తెచ్చిపెట్టినట్టుంది వెహికల్. సో దట్ ఇట్స్ సెల్ఫ్ షోస్ ఇట్స్ ఏమంటారు హత్య అనేది మనకు అర్థమవుతుంది. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్ అని అర్థమైందా? సో అట్లనే ఇది సో ఇంకోటి ఏంటి అంటే ఈ తాగి నడిపి యాక్సిడెంట్ చేసుకున్నాడని కొంతమంది స్టేట్మెంట్ ఇస్తారు. పోలీసు వాళ్ళు చెప్పకముందే, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే కొందరు ఈ అమారా ప్రసాద్ కానీ ఇంకో కొంతమంది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాళ్ళు స్టేట్మెంట్ వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, స్టేట్మెంట్లు ఇస్తారు. అంటే హౌ డు దే నో ఇన్ అడ్వాన్స్? వాళ్ళకి ఎట్లా తెలుసు? పోలీసు వాళ్ళకి తెలియంది, ఎవరికి తెలియంది, వాళ్ళకే ముందు ఎట్లా తెలుసు? అంటే వాళ్ళే తాగించి కొట్టిర్రా అనేది ఒక క్వశ్చన్. ఓకే, అర్థమైందా? ఆలోచించండి.